జనని లోగిటంగల రజ్జు పరంపరల శిశు కట్టన్ బొజ్జ తిరిగి రాదయ్య జగజ్జాలములున్న బొజ్జ కట్టంతరమే. సాధ్యమా కట్టడం? కట్టలేకపోతాం. ఈ ప్రయత్నంలో పిల్లాన్ని పట్టుకుంటోంది, వెడుతోంది, తాళ్ళు తెస్తోంది, ముళ్ళేస్తోంది, చుట్టూ తిప్పుతోంది. ఆవిడంత కష్టపడిపోతుంటే ఒడల చెమటలగ ఎనుత్తరీయము జారతురుముకున్న విరులు జారిరాల పట్టరాని తనను పట్టెదనని చింత కట్టుకున్న తల్లి కరుణ జూచి. ఆవిడికి ఒళ్ళంతా చెమట పట్టింది, వేసుకున్నటువంటి పవిట జారిపోతోంది, కొప్పు ఊడిపోయింది, సిగలో ఉన్న పువ్వులన్నీ కింద పడిపోయాయి. ఇవన్నీ చూశాడు. అయ్యో పిచ్చి తల్లి, నేను కొడుకుని అనుకుంటోంది, నన్ను కట్టాలనుకుంటోంది. ఇవాళ ఈ అమ్మ ప్రేమకి నేను కట్టుబడిపోతున్నాను అన్నాడు. అని 2 ముళ్ళు వేయించుకుని కట్టుబడిపోయాడు. చిక్కడు సిరి కౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తబ్జములన్ చిక్కడు శృతిలతి కావళి చిక్కెనతడు లీల తల్లి చేతన్రోలన్. ఆయన చిక్కడు శృతిలతి కావళి, ఆయన వేదమంత్రముల యొక్క సమూహములకు లొంగేటటువంటి వాడు కాడు. ఆయన చిక్కడు సిరి కౌగిటిలో లక్ష్మీదేవి కౌగిటికి చిక్కనటువంటి వాడు. ఆయన సనకాది యోగుల యొక్క చిత్త పద్మముల యందు దొరికేటటువంటి వాడు కాడు. అటువంటి వాడు ఒక అమాయకురాలైనటువంటి గోపకాంత నా కొడుకు అన్న భావనతో కట్టెయ్యాలనుకున్నప్పుడు లొంగిపోయాడు. లొంగిపోయి కట్టబడ్డాడు. ముళ్ళు వేసేసింది. తాడు యొక్క 2వ కస తీసుకెళ్ళి ఒక కొయ్య రోటికి వేసి కట్టేసింది. ఒక ఏనుగు గున్న, చిన్న గొన్నేనుగు పిల్ల ఆడుకుంటే ఎలా ఉంటుందో అలా నేల మీద పాకుతూ అమ్మ వంక చూసి భయంతో ఏడుస్తున్న వాళ్ళే ఉన్నాడు. అమ్మ చూసి, ఇప్పుడు నిన్ను కట్టి పడేశాను కదూ, ఎక్కడికి పోతావో ఎలా అల్లరి చేస్తావో చూస్తాను అని లోపలికి వెళ్ళిపోయింది. ఆయన ఆ రోటికి కట్టబడ్డాడు. పోతన గారు అన్నారు, జ్ఞానులచే మౌనులచే యోగులచే యోగ సంవిధానులచే తన్ పూని నిబద్ధుండగునే శ్రీనాథుడు భక్తియుతులచే తన్ బోలన్. మౌనంతో ఉండేటటువంటి వాళ్ళకి, జ్ఞానులకు, యోగ సాధన చేసిన వాళ్ళకి కూడా చిక్కనటువంటి పరమాత్మ భక్తి భావన ఒక్కటి. ప్రేమ అన్న మాటకి మారుపేరు భక్తి. అది ఒక్కొక్కరి యందు అన్వయమైనప్పుడు ఒక్కొక్క మాటగా మారిపోతుంది. ఎవరో ఒక దీనుడి వంక నేను ప్రేమ ప్రకటించాననుకోండి దయ అంటారు. పెద్దల పట్ల ప్రేమ చూపించాననుకోండి గౌరవము అంటారు. నేను నా సాటివారి పట్ల భక్తి చూపించాననుకోండి, ప్రేమ చూపిస్తే మర్యాద అంటారు. నా బిడ్డల పట్ల చూపిస్తే వాత్సల్యము అంటారు. అదే నేను పరమేశ్వరుడి పట్ల ప్రేమ అభివ్యక్తం చేస్తే భక్తి అంటారు. కాబట్టి ఆమె కొడుకు అని ప్రకటించిన ప్రేమ భక్తియే, భగవంతుడి పట్ల అన్వయం అయింది. కాబట్టి ఇప్పుడు ఆ భక్తికి కట్టుబడిపోయాడు. భక్తికి ఈశ్వరుడు కట్టుబడిపోయినట్టుగా దేనికి కట్టుబడడం. 2 అంగుళాలు తక్కువ వస్తుంటుంది ముడి వేసినప్పుడు. ఏమిటా 2 అంగుళాలు అంటే దామోదర లీలయందు చాలా గొప్ప విషయం అది. ఏమిటా 2 అంగుళాలంటే నేను కడుతున్నానన్న భావన, నేను కట్టడానికి ఒక సాధనం ఉన్నది అన్న భావన. ఈ 2 ఉన్నంతకాలం పరమేశ్వరుడు వశుడు కాడు. నేను ఇదిగో ఇది చేస్తున్నాను కాబట్టి భగవంతుడు నాకు వశుడవుతాడు, అది లేదు లోకంలో. నేను అన్నది అదుపు తప్పిపోవాలి, ఆనందం పొందేయాలి. ఆ నేనన్న మాట విస్మరణ పొందాలి. విస్మరణ పొంది ఆనందాశ్రువుల యందు లయం అయిపోవాలి.